శాకాహార ర్యాలీ చేయడం ద్వారా ప్రజలకు గొప్ప మెసేజ్ మేము ఇవ్వదలుచుకున్నాం. అదేంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం. అందరూ ఆరోగ్యంగా ఉండాలనేది మా ఉద్దేశం సార్. ఎందుకు అంటే ఆరోగ్యంగా ఉండాలంటే శాకాహారం తినడం వల్ల బాడీ డిటాక్సిఫికేషన్ జరుగుతుంది, ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఇంకొకటి గాంధీజీ చెప్పిన మార్గం ఏంటంటే అహింస పరమో ధర్మ. ఏ జీవికి ప్రాణం పోసే హక్కు లేనప్పుడు ఏ జీవిని చంపే హక్కు మనకు లేదు అనే నినాదం మాది సార్. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే శాకాహారం తినాలని మేము చెప్తున్నాం. శాకాహారం తినడం వల్ల ప్రకృతి సిద్ధమైన కూరగాయలు తినడం వల్ల ఏం జరుగుతుందంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది, సంపూర్ణ ఆరోగ్యంగా మనం ఉండగలుగుతాం. అందరూ కూడా కోరుకునేది కూడా ఆరోగ్యమే. దానికోసం మేము ఆనందంగా ఉండడమే కాకుండా ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మేము ఈ శాకాహార ర్యాలీ గురించి చెప్పదలుచుకున్నాం సార్. చాలా గొప్ప నిర్ణయం సార్. చేయడం అనేది, ఎందుకంటే మనం శాకాహారిగా ఉన్నట్టయితే ఎంతో ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాము. తర్వాత మన మూడ్ బాగుంటుంది. అదే కాక మనకు సంపూర్ణ ఆరోగ్యం ఉండాలంటే మాత్రం శాకాహారం మేలు. పూర్తి సంపూర్ణ డైట్ అనేది శాకాహారంలోనే ఉంటుందని మా భావన. నా పేరు ఎం రవీందర్. మేము 63 ఇయర్స్ ఉన్నాను. నో డాక్టర్ నో మెడ్స్. మేము మొదటి నుంచి శాకాహారంతోని ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను. ఇప్పుడు ముఖ్య ఉద్దేశం ఎందుకంటే మా ఆనందము ఆరోగ్యం అందరికీ తెలియజేయడానికి కావలసిన జ్ఞానాన్ని మేము పంచడానికి శాకాహార ర్యాలీ చేస్తాం. ఎందుకంటే ఒక జీవిని చంపేటప్పుడు మనకు దాని భావాలు, అది ఎంతో బాధతోని చనిపోతుంది. ఆ భావాలనేది ఆ మాంసం తినడం వల్ల మన బాడీకి కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి అలా మనలో రజో గుణాలు తమో గుణాలు పెరుగుతున్నాయి నాన్ వెజ్ తినటం వల్ల. అదే శాకాహారం తినటం వల్ల వాటిలోని భావాలు శాంతిగా ఉంటున్నాయి, సత్వగుణం వస్తుంది. మహాశాకాహార ర్యాలీ జూలై 3వ తారీఖు మన హన్మకొండలో జరగడం చాలా అద్భుతమైన విషయం. ఇది చైతన్యం సంబంధించిన విషయం. ఇది బయటి వ్యక్తులకు ఇది విచిత్రంగా కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళు మొదలు మెడిటేషన్ చేయడం వల్ల వాళ్ళు స్థితిని పొందుతారు. ఈ చైతన్యం కూడా ఒక సత్యం లాంటిది. ఈ ఏదైతే యాత్ర జరుగుతుందో, అంటే శాకాహార ర్యాలీ జరుగుతుందో, అందరు మెడిటేషన్ చేసే ధ్యాన మిత్రులందరికీ నా హృదయపూర్వక అభినందనలు, తర్వాత ఆహ్వానం కూడా. ఇది మనం ఘన విజయం చేయాలి. ఆల్రెడీ అన్ని జిల్లాల్లో ఇది జరిగింది. ఇప్పుడు మన హన్మకొండ జరుగుతుంది. కాబట్టి దీన్ని మనం అందరం కూడా ఒక చైతన్య స్ఫూర్తిగా చేసి ఈ చైతన్యాన్ని మనం విశ్వానికి పంపాలని కోరుకుంటున్నాం.